న్యూస్. తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ఈ రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా అందిస్తోంది. అయితే రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబంపై ఆ భారం పడుతోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు లోన్ తిరిగి చెల్లించకుండా కష్టంగా ఉంటుంది. తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా అందిస్తోంది. అయితే రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబంపై ఆ భారం పడుతోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు లోన్ తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డ్వాక్రా సంఘంలో ఇతర సభ్యులపై కూడా భారం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు ఊరట కలిగించే పథకాన్ని త్వరలో తీసుకురానుంది. డ్వాక్రా మహిళల రుణానికి ప్రభుత్వం బీమా స్కీమ్ను అమలు చేయనుంది. త్వరలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వమే మహిళ చెల్లించాల్సిన రుణాన్ని బ్యాంకుకు అందించనుంది. దీనివల్ల కుటుంబ సభ్యులపై భారం తగ్గుతోంది. ఇందుకోసం ప్రతి డ్వాక్రా మహిళకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ బీమా సొమ్మును ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తోంది. ఇది రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ ప్రయోజనం చేకూర్చనుంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వచ్చేది. కుటుంబ సభ్యులు చెల్లించని సమయంలో డ్వాక్రా సంఘంలోని ఇతర సభ్యులపై దీని ప్రభావం పడేది. రుణాలు చెల్లించని డ్వాక్రా సంఘాలను బ్యాంకులు బ్లాక్ లిస్ట్లో చేర్చుతున్నాయి. దీనివల్ల కొత్త రుణాలు పొందేందుకు కష్టమవుతోంది. త్వరలో డ్వాక్రా మహిళలకు రుణ బీమా విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అలాగే మహిళలకు జీవిత బీమా కూడా కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక డ్వాక్రా మహిళల అకాల మరణం పొందితే కుటుంబ సభ్యులు రుణం చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఇక డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. 2024లో ఈ పథకం ప్రారంభమవగా ఇప్పటి వరకు 231 క్లెయిమ్స్ను పరిష్కరించినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహిళలకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ పేర్కొన్నారు. పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త. అవును, గత 2 రోజులుగా బంగారం మెల్లగా దిగుతూ వస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా చమురు ముడి సరుకు ధరలతో పాటుగా బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వస్తున్న వార్తలు వాస్తవం కాదంటూ దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ వరుసగా 2వ రోజు తగ్గాయి. భారతదేశంలో బంగారం మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,67,610 ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,53,640కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త. అవును, గత 2 నెలలుగా బంగారం మెల్లగా దిగుతూ వస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా చమురు ముడి సరుకు ధరలతో పాటు బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతాయి. వస్తున్న వార్తల వాస్తవం కాదంటూ దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ వరుసగా 2వ రోజు తగ్గాయి. భారతదేశంలో బంగారం మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,67,610 అయితే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,53,640కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,68,700 ఉండగా 22 క్యారెట్ల ధర 1,54,650గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,760గా ఉండగా ఇక 22 క్యారెట్ల ధర 1,53,790గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,610 ఉండగా 22 క్యారెట్ల ధర 1,53,640గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,610 ఉండగా 22 క్యారెట్ల ధర 1,53,640గా ఉంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,610 ఉండగా 22 క్యారెట్ల ధర
1,53,640గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,610 ఉండగా 22 క్యారెట్ల ధర 1,53,640గా ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,67,610 ఉండగా 22 క్యారెట్ల ధర 1,53,640గా ఉంది. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషిగా కలెక్టర్లు కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్ లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరి సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దంటూ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషిగా ఐఏఎస్ కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దంటూ ఆదేశించారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు అధికారులేనని, కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని పలువురిని సీఎం రేవంత్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీరు ప్రజల సమస్యలు అర్థం కావన్నారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలంటూ ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలంటూ సూచించారు. గ్రామాల వారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో చదివి వినిపించాలంటూ కోరారు. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టబోతోందని తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్చి నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు ఉంటాయి. ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖల వారీగా 10 థీమ్లతో 99 రోజుల పాటు కార్యక్రమాలు ఉండబోతున్నాయి. పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అలైవ్ సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయ, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం అనే 10 థీమ్లతో కార్యక్రమాలు చేపట్టబోతోంది రేవంత్ సర్కార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ కూడా రూపొందిస్తోంది ప్రభుత్వం. ప్రతి పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. రవాణా శాఖ డేటా ఆన్లైన్ పూర్తి చేయడంతో పాటు డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించాలన్నారు. రోడ్ల గుంతలపై వాట్సాప్ నెంబర్ ద్వారా సమాచారం సేకరణ, ORR వెంట చెత్త డంపింగ్పై కఠిన చర్యలు, మధ్యాహ్న భోజన బిల్లులు సమయానికి చెల్లింపు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, స్టూడెంట్స్ హాస్టల్ నమోదు తప్పనిసరి, పాఠశాలల్లో డ్రగ్స్ పై కఠిన నిఘా, ప్రతి కార్పొరేట్ పాఠశాలలలో సైకాలజిస్ట్ నియామకం వంటి కార్యక్రమాలపై మరింత ఫోకస్ పెట్టాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలంటూ సీఎం ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటం, సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామ సభల్లో ప్రజలకు వివరించడం, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ కాలేజీలను అనుసంధానం చేసి మెరుగైన వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. ఇక భూసార పరీక్షలు పూర్తి చేసి రైతులకు సమాచారం అందించడమే కాకుండా యూరియా యాప్లో మార్పులు చేయాలన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పంటలు వైవిధ్యంపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం పైన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. వేసవి కాలం వచ్చేస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓ వైపు చలి, మరోవైపు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం ఎండలు బాబోయ్ అంటూ బెంబెలెత్తుతున్నారు. గత వారం రోజుల్లోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత భారీగా పెరిగిపోయింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5-6 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువయ్యాయి. మరో 2 రోజులలో
టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరువగా కనిపించే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. వేసవికాలం వచ్చేస్తుంది. ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకవైపు చలి, మరోవైపు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రస్తుతం ఎండలు బాబోయ్ అంటూ బెంబెలెత్తిపోతున్నారు. గత వారం రోజుల్లోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5-6 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువయ్యాయి. మరో 2-3 రోజుల్లో టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని మార్చి ప్రారంభంలోనే చూపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత పెరుగుతోంది. కానీ ఈసారి మార్చి నెలలోనే 11 గంటల నుంచి బాణుడు హడలెత్తిస్తున్నాడు. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళలో బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో 2-3 రోజులుగా ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37 డిగ్రీల మార్కును దాటేశాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవగా ఒక్క హైదరాబాద్ లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో 37.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈసారి మార్చి నెల నుంచి మే వరకు సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్, మే నెలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా మార్చి నుంచి మే వరకు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గత ఏడాది 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత, వేడిగాలులతో పాటు ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎండాకాలం మొదలైంది. మార్చి మొదటి వారం నుంచే బాణుడు బగబగలు తట్టుకోలేక జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతోంది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇల్లు, పరిశ్రమలతో పాటు వేసవి కాలం పంటలకు కూడా విద్యుత్ వినియోగించడం భారీగా పెరుగుతోంది. ఈ ఎండాకాలం మొదలైంది. మార్చి మొదటి వారం నుంచే బాణుడు బగబగలు తట్టుకోలేక జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతోంది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇల్లు, పరిశ్రమలతో పాటు వేసవి కాలంలో పంటలకు కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నెలకొంది. అయితే డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ అధికారులు నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం మంగళవారం గరిష్ట స్థాయికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజు 18,139 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు లెక్కలు వెల్లడించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన విద్యుత్ను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు భారీగా విద్యుత్ డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని బట్టి విక్రమార్క అభినందించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడం, దీంతో వ్యవసాయానికి విద్యుత్ మరింత ఎక్కువగా అవసరమవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రోజు రోజుకే విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ వినియోగం పెరుగుతుండడం కూడా విద్యుత్ డిమాండ్ అధికం అవుతోందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, కార్యనిర్వహణకు నిదర్శనమంటూ బట్టి విక్రమార్క తెలిపారు. భౌగోళికంగా తెలంగాణ చిన్న రాష్ట్రమే అయినప్పటికీ పెద్ద రాష్ట్రాలతో సమానంగా విద్యుత్ సరఫరా చేస్తుండడం గర్వకారణమంటూ పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, పట్టణాభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని ఈ విద్యుత్ వినియోగమే చెబుతోందంటూ బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ, ఔషధ తయారీ, నీటి ప్రాజెక్టుల విస్తీర్ణలో
విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని వివరించారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ 19,900 మెగావాట్లు, రాజస్థాన్ 20,600 మెగావాట్లు విద్యుత్ డిమాండ్ ఉండగా చిన్న రాష్ట్రమైన తెలంగాణ 18,139 మెగావాట్ల డిమాండ్తో ఆ దరిదాపుల్లో నిలిచిందని, అదే జాతీయ స్థాయిలో రాష్ట్రం సాధించిన ఘనత అంటూ పేర్కొన్నారు. పరిశ్రమలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల కంటే తెలంగాణ ఎక్కువ విద్యుత్ డిమాండ్ను నమోదు చేయడం విశేషమంటూ చెప్పారు. 2023-24లో తెలంగాణ విద్యుత్ వినియోగం 15,623 మెగావాట్లు ఉండగా అది ఇప్పుడు 18,139 మెగావాట్లకు చేరుకుందంటూ స్పష్టం చేశారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.